చూడండి నెక్స్ట్ సమ్ చూడండి, ఎయిత్ సమ్. 2 masses m and 4m are at a distance small r apart on the line joining them. P is a point where the resultant gravitational force is 0. Such point is null point. The distance of P from the mass m. ఇక్కడ P పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ 0 అన్నాడు. ఇంకా నల్ పాయింట్ క్యాలిక్యులేట్ చేశారు కదా, నల్ పాయింట్ ఫార్ములా లేదా ఫార్ములా గుర్తులేకపోయినా ఇక్కడ ఫోర్స్ 0 అంటే ఫోర్స్ 0 ఎప్పుడు అవుతుందమ్మా? ఫోర్స్ 0 అంటే సపోజ్ ఇక్కడ మాస్ ఉందని నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నావు అనుకో, దీని మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి? 2 ఫోర్సెస్. ఎట్లా ఉంటాయి? ఏ డైరెక్షన్లో ఉంటాయి? ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ఫోర్సెస్ కనుక ఈక్వల్ అయితే రిజల్టెంట్ ఫోర్స్ 0 అవుతుంది. సో అంటే ఫోర్సెస్ని ఈక్వల్ చేయి. ఫోర్సెస్ ఈక్వల్ అయితే ఆల్రెడీ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి 0 అవుతుంది. ఈ ఫోర్స్ ఇటు, ఈ ఫోర్స్ ఇటు. ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఎంత? GMM/సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్ని ఎంత? GMM/x². ఇది ఎంత అవుతుంది? r-x ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? G×m×4m/ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? GMM క్యాన్సిల్ అవుతుంది. అంటే r-x/x² ఈజ్ ఈక్వల్ టు 4 లేదా r/x-1 ఈక్వల్ టు 2 అని రాయొచ్చు కదా. సో అంటే r/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది. x ఈక్వల్ టు ఎంత అవుతుంది? r/3. డిస్టెన్స్ కూడా ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయమంది? క్యాపిటల్ M నుంచి అయితే క్యాలిక్యులేట్ చేయమంది. తన క్యాపిటల్ M నుంచి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నెక్స్ట్ చూడండి, 9th క్వశ్చన్ చూడండి. The mass of one particle is increased by 50% and the mass of another particle is decreased by 50%. Then force between them. చూడండి, మాస్ని ఇనీషియల్గా 50% ఇంక్రీజ్ చేయడం అంటే సగం యాడ్ చేయడమేగా. 50% ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న మాస్కి హాఫ్ ఆఫ్ ది మాస్ని యాడ్ చేయడం. 50% యాడ్ చేయడం అంటే ఎంత అవుతుంది? ఇది 3m/2. ఇది ఫస్ట్ మాస్ అనుకోండి. ఆ తర్వాత సెకండ్ మాస్ని ఏం చేసా? మాస్ ఆఫ్ అనదర్ పార్టికల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50%. రెండు సేమ్ మాసెస్ అని తీసుకోండి. ద మాస్ ఆఫ్ వన్ పార్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50 అండ్ ద మాస్ ఆఫ్ అనదర్ పార్టికల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 50%. అంటే 50% రిమైనింగ్ ఉంటుంది. దెన్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ F ఈజ్ ఎంత అవుతుంది ఫోర్స్? F ప్రపోర్షనల్ టు m1 m2నేగా. డిస్టెన్సెస్ గురించి ఏమి ఇవ్వలేదు. F ప్రపోర్షనల్ టు m1 m2 కాబట్టి F ఈక్వల్ ప్రపోర్షనల్ టు 3m/2 ఇంటూ m/2 అంటే ఎంత? సో ఎంత ఉంది ఫోర్స్? నీకు 3/4 వచ్చింది. ఫోర్స్ 3/4 వచ్చిందంటే ఎంత లాస్ అయినట్టు? ఇప్పుడు నీకు 3/4 అంటే 75% ఉన్నట్టు కదా. ఉన్న ఫోర్స్ 75%. లాస్ అయింది ఎంత? అంటే 1/4 అంటే 25% డిక్రీజెస్. కానీ ఇక్కడ 3/4 ఉంది అంటే 1/4 లాస్ అయినట్టు. అంటే 1/4 డిక్రీజెస్. 1/4 అంటే నథింగ్ బట్ 25% డిక్రీజెస్ అని. తర్వాత నెక్స్ట్ చూడండి, 10th సమ్ చూడండి. The distance between the sun and the earth is increased by 3 times. Then gravitational force between them. ఫార్ములా అంటాం ఫోర్స్కి డిస్టెన్స్కి ఫార్ములా. మాసెస్ ఏం మారలేదు కదా. గ్రావిటేషనల్ ఫోర్స్కి డిస్టెన్స్కి రిలేషను. సో F1/F2 ఈక్వల్ టు ఎంత? R2 వాల్యూ ఎంత? ఇంక్రీజ్డ్ బై 3 times అన్నాడు. అంటే ఎంత? R2 అంటే ఎంత రాస్తా? R2 అంటే ఎంత రాస్తారు? ఇంక్రీజెస్ బై 3 times అంటే R1 ఈక్వల్ టు R అయితే R2 ఈక్వల్ టు అంతే. కాబట్టి ఎంత అవుతుంది? 9r²/r². F1/F2 ఈక్వల్ టు 9. మిగతా అంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. నేను క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏమవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ జనరల్గా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిస్టెన్స్ 3 times పెంచావు. డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండేది. డిస్టెన్స్ పెంచితే ఫోర్స్ ఏమవ్వాలి? డిక్రీజెస్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో డిక్రీజెస్ కరెక్ట్ అవుతుంది కదా.
సో ఎంత డిక్రీజ్ అవుతుందంటే పర్సంటేజ్లో ఇచ్చాడు. పర్సంటేజ్ అంటే ఏంటి? చేంజ్ బై ఒరిజినల్. చేంజ్ అంటే నీకు F2 మైనస్ F1 చేంజ్ అంటే, ఒరిజినల్ అంటే F1. సో నీకు F1/F2 తెలుసు. దీని నుంచి నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? డెల్టా F/F ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయాలి. తన ఇది అడిగింది. డెల్టా F అంటే F2 మైనస్ F1/F1 అని, దెన్ ఇంటూ 100. దీని ఎట్లా రాయొచ్చు? F2/F1 మైనస్ 1 ఇంటూ 100 అని రాసుకోవచ్చు కదా. దాని ఇట్లా రాయొచ్చు. నీకు F2/F1 ఎంత అవుతుంది? 1/9 మైనస్ 1. 1/9 అంటే 8/9 ఇంటూ 100. ఆ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? డిక్రీజ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. నెగిటివ్ సైన్ అనేది డిక్రీజ్ చేస్తుంది అని చెప్తుంది. చేయండి. 9 11 కదా. సో 8 ఇంటూ నియర్లీ ఎంత వస్తుంది? 89% డిక్రీజెస్. నెక్స్ట్ వన్, 2 lead balls of masses m and 5m. No, 5m ఉంటుంది. ఎంత డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ రేడియస్ వస్తుంది. దీని రేడియస్ r, దీని రేడియస్ 2r separated by 12r. Separated by 12r. Separated by 12r అంటే నేను జనరల్గా డిస్టెన్స్ ఇట్లా తీసుకుంటాం. సెంటర్ నుంచి తీసుకుంటాం డిస్టెన్సెస్. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి తీసుకుంటాం. If they attract each other by gravitational force, the distance covered by small sphere before they touch each other. ఇప్పుడు రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా. సో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అట్రాక్షన్ ఫోర్స్ వల్ల రెండు ఒకదాని ఒకవైపు మూవ్ అయ్యి ఒక చోట టచ్ అయినాయి. ఆ టచ్ అయిన చోట స్మాల్ స్పియర్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది, అది క్వశ్చన్. దాని రెండు కాంటాక్ట్లో వచ్చినప్పుడు స్మాల్ స్పియర్ ఎంత డిస్టెన్స్లో టచ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ నీకు ఒకసారి సెంటర్ ఆఫ్ మాస్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఎక్కడ కనెక్ట్ అవుతాయంటే, ఎక్కడ టచ్ అవుతాయంటే సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర టచ్ అవుతాయి. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడెక్కడో ఉంటుంది. ఈ లైన్ మీద ఉండేది ఎక్కడో చోట, ఈ లైన్ దగ్గర ఎక్కడో చోట ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ మాస్కి ఫార్ములా ఉంది. చేశారు చిన్న ఐపీ ప్రాబ్లం చేశారు. ఫార్ములా ఏంటి? XCM ఈజ్ ఈక్వల్ టు m1x1 ప్లస్ బై m1 ప్లస్ m2, m1 ప్లస్ m2. చూడండి, ఇక్కడ నీకు అడిగింది ఏంటంటే ఈ ఫార్ములా ఇప్పుడంటే నువ్వు ఆరిజిన్ అనేది ఇక్కడెక్కడో ప్లస్ m1 m2 ఇక్కడ తీసుకుంటే ఈ డిస్టెన్స్ x1, ఈ డిస్టెన్స్ x2 అయితే ఈ ఫార్ములా. అంతేనే. ఈ ఫార్ములాను అప్లై చేసేది x1 అంటే ఆరిజిన్ నుంచి ఫస్ట్ పార్టికల్ డిస్టెన్స్ x1, సెకండ్ మాస్కి డిస్టెన్స్ x2 అయినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇప్పుడు సపోజ్ నువ్వు ఆరిజిన్ అనేది ఇక్కడ తీసుకున్నావు అనుకో, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఏది 0 అవుతుంది? x1 0 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నావు అనుకో సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్. సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ని ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాం. అంటే వాడు అడిగింది కూడా స్మాల్ స్పియర్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే స్మాల్ స్పియర్ ఆరిజిన్లా తీసుకున్నట్టు, అంటే ఈ పొజిషన్ని ఆరిజిన్లా తీసుకున్నట్టు. ఈ పొజిషన్ ఆరిజిన్ తీసుకున్నాం అంటే x1 0నేగా వచ్చేది. x2 అనేది ఎంత అవుతుందంటే x2 అనేది ఈ డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ అవుతుంది, అది x2 అవుతుంది. సో వేర్ x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు d అయితే ఫార్ములా ఏమవుతుంది? XCM ఈక్వల్ టు m2d బై m1 ప్లస్ m2 వస్తుంది. లేదా సెంటర్ ఆఫ్ మాస్లో యూస్ చేస్తున్న ఫార్ములా. d అనేది ఇదమ్మ, d అనేది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తీసుకుంటాం. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇది 12, ఇది 2r, ఇది -r. అంతేనా? ఈ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తాను? 12లో నుంచి ఇది మైనస్ చేస్తే వస్తుంది కదా. ఎంత అవుతుంది డిస్టెన్స్? d ఈక్వల్ టు 12 - 3r. అంటే 12 - 3 అంటే ఎంత? 9r అవుతుంది. m2 వాల్యూ ఎంత ఇచ్చాడు? మాస్ m2 ఈక్వల్ టు 5m కదా, 5m. డిస్టెన్స్ d ఈక్వల్ టు 9r బై m1 ప్లస్ m2 ఎంత? m ప్లస్ 5m.
ఎంత అవుతుంది అంతేనా 3 2 times 3 3 15/2 15/2 r that equal to 7.5 r నోట్ చేయండి. And three identical particles each of mass m are arranged at the corners of equilateral triangle. ఇది మెయిన్స్లో ఇచ్చినట్టున్నాను, ఇచ్చిన సమ్ సేమ్ ఛార్జెస్లో కూడా ఇదే సమ్ అవుతుంది చూడండి. ఎలక్ట్రిక్ ఛార్జెస్లో వస్తుంది. ఎం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఎంత ఎల్. If they are to be in equilibrium, the speed which they must revolve under the influence of one another's gravity in circular orbit is circumscribing the triangle is. చూడండి, ఒకదాని యొక్క అట్రాక్షన్ వల్ల రివాల్వ్ అవుతున్నాయంట. అట్రాక్షన్ వల్ల రివాల్వ్ అవుతున్నాయి. రివాల్వ్ అయ్యేటప్పుడు వాటి యొక్క స్పీడ్ కనుక్కోమన్నాడు. స్పీడ్ ఆఫ్ ఏదో ఒక మాస్ యొక్క స్పీడ్. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకో, దీని మీద ఏ ఫోర్సెస్ ఉంటాయి, ఇటు ఉంటుంది. రిజల్టెంట్ ఇటేగా వచ్చేది. అంటే టువర్డ్స్ ద సెంటర్ ఉంటే దాన్ని ఏమంటాం, సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇట్లా రివాల్వ్ అవుతున్నాయి. ఇట్లా సర్క్యులర్ షేప్లో ఇట్లా రివాల్వ్ అవుతున్నాయి. ఇట్లా రివాల్వ్ అయ్యేటప్పుడు ఏ ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్. ఇప్పుడు ఈ ఒక పార్టికల్ తీసుకో, ఆ సింగిల్ పార్టికల్ తీసుకుంటే దాని మీద యాక్ట్ అయ్యే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అవుతుంది, ఫోర్స్ ఆన్ ఒక పార్టికల్. ఇప్పుడు ఈ పార్టికల్ మీద ఫోర్సే కదా, సెంట్రిపెటల్ ఫోర్స్ వచ్చింది నీకు. తన సెంట్రిపెటల్ ఫోర్స్ దీని మీద ఎంత సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే క్యాలిక్యులేట్. రిజల్టెంట్ ఆఫ్ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంటేగా. సో రెండు ఫోర్సెస్ ఎంత, రెండు ఫోర్సెస్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, రెండు మాసెస్కి మధ్యలో డిస్టెన్స్ ఎల్. రెండింటికి మధ్యలో యాంగిల్, రెండు ఫోర్సెస్కి మధ్యలో యాంగిల్ ఎంత, 60 degrees. అంటే నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది, నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయండి. నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది, F² + 2F² cos 60 ఎంత, √3/2. 1/2 రాస్తే ఎంత వస్తుంది నీకు, √3F. అంటే నెట్ ఫోర్స్ ఎంత, √3 × G m × m, m² డిస్టెన్స్ ఎంత, L². ఆ నెట్ ఫోర్సే కదా గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఈచ్ పార్టికల్. ఆ నెట్ ఫోర్స్ ఏ నెట్ ఫోర్స్, అది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ఈచ్ పార్టికల్. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, m × v²/r. అంటే ఎన్ని రాస్తా, ఎల్ రాసేస్తారా. ఆర్ అంటే ఏంటి, అది ఏ సర్కిల్లో తీసుకుంటుందో ఆ సర్కిల్ యొక్క రేడియస్. అది ఏ సర్కిల్ తీసుకుంటుందో ఈ సర్కిలేగా రివాల్వ్ అయ్యేటప్పుడు ఆ సర్కిలేగా ఫామ్ అయింది. ఆ ఫామ్ అయినటువంటి సర్కిల్ యొక్క రేడియస్ అంటే నువ్వు ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ ఇది, అది ఎట్లా వస్తుంది చేయొచ్చు కదా. ఎంత మ్యాథమెటికల్ అయ్యేది, ఇంత క్యాలిక్యులేషన్ మీకు వచ్చి ఉండాలి. ఇది చూడండి, ఇది ఎంత అవుతుందమ్మా, టోటల్ ఎల్ కాబట్టి ఇది ఎంత అవుతుంది, L/2. ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 30 degrees. సో నీకు L/2 తెలుసు, ఇది కావాలి. ఇందాకలాగే tan 30 తీసుకుంటే ఆపోజిట్/L/2. ఆపోజిట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, తేనా ఆపోజిట్ ఎట్లా వస్తుంది, ఆపోజిట్ రాదుగా. tan 30 తీసుకుని నీకు కావాల్సింది అది కాదుగా. చెప్పండి, అర్థం కావట్లేదా, నీకు కావాల్సింది ఈ సైడ్. ఆ సైడ్ అంటే నీకు tan 30 తీసుకుంటే వస్తుందా, ఏ ఫంక్షన్ తీసుకుంటా నీకు ఇది తెలుసు, అడ్జసెంట్ సైడ్ తెలుసు, ఇది కావాలి, హైపాటనస్ కావాలి. ఏ ఫంక్షన్ తీసుకుంటా, cos 30 = ఎంత, అడ్జసెంట్ సైడ్ L/2 హైపాటనస్ r వాల్యూ కావాలి. r = L/2 cos 30. cos 30 వాల్యూ ఎంత,
√3 బై అంటే L బై √3 వచ్చింది. అంటే mv² బై r ప్లేస్లో ఎంత రాస్తా, mv² బై r. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయి. fg ఈక్వల్ టు fc కాబట్టి fg ఈక్వల్ టు √3 ఇంటూ gm² బై L² ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ v² ఇంటూ √3 బై L. ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, √3 m L క్యాన్సిల్ అయితే v² ఈక్వల్ టు ఎంత వస్తుంది, gm బై L. సో దాని నుంచి v ఈక్వల్ టు √gm బై L. చేయండి, నోట్ చేయండి. చూడండి కాన్సెప్ట్ చూడండి ఏమేమి ఉన్నాయో, ఏమేమి టచ్ అవుతున్నాయో చూస్తా. చూడండి నెక్స్ట్ చూడండి 13. 2 particles ఈచ్ ఆఫ్ మాస్ mr ప్లేస్డ్ ఎట్ A అండ్ C. రెండు మాసెస్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేసావు, A అండ్ C సచ్ దట్ 2 particles ఈచ్ ఆఫ్ మాస్ m ఏ పాయింట్ దగ్గర C పాయింట్ దగ్గర ప్లేస్ చేసావు సచ్ దట్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు L. చూడండి రెండు ఈక్వల్ లెంత్ అని ఇచ్చాడు కదా, రెండు ఈక్వల్ అంటే నీకు ఇచ్చినటువంటి పాయింట్ B అనేది మిడ్ పాయింటేగా అయ్యి ఉండేది. ఇది B అనే పాయింట్ అనుకుంటే ఈ డిస్టెన్స్ L, ఈ డిస్టెన్స్ L. దెన్ సచ్ దట్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు L. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, the gravitational force on the third particle placed at capital D at a distance L on the perpendicular bisector of the line AC. Perpendicular bisector అంటే ఇదేగా, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది D అనే పాయింట్, ఇది కూడా ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే L అనే డిస్టెన్స్లో ఉంది. ఏం కనుక్కోమని అడిగితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద థర్డ్ పార్టికల్ ప్లేస్డ్ ఎట్ D. ఈ పార్టికల్ సమ్ ఏదో మాస్ అనుకుంటే దాని మీద యాక్ట్ అయ్యేటటువంటి ఫోర్స్ కనుక్కోమన్నాడు. థర్డ్ పార్టికల్ ప్లేస్డ్ ఎట్ D ఎట్ ఎ డిస్టెన్స్ L ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ ఈజ్. చూడండి ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి దాని మీద, రెండు ఫోర్సెస్ ఉంటాయి. ఏ డైరెక్షన్లో ఉంటాయి తెలుసుగా, ఫోర్సెస్ డైరెక్షన్. ఇప్పుడు ఈ పార్టికల్ తీసుకున్నాను దీని మీద ఇదేం చేస్తుందని, అట్రాక్షన్ అంటే టువర్డ్స్ సేగా ఫోర్స్ ఉండేది, డైరెక్షన్ ఇంపార్టెంట్ అమ్మ. టువర్డ్స్ ఈ పార్టికల్ వైపు ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా టువర్డ్స్ ఈ డైరెక్షన్, ఈ పార్టికల్ వైపు డైరెక్షన్ ఉంటుంది. సో ఫోర్స్ అనేది రెండు ఫోర్సెస్ ఈక్వల్గా ఉండేది. ఇది L అయితే ఈ సైడ్ ఎంత అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి √2L అయ్యేది. సో ఫోర్స్ ఇటు ఉంది. సో దీన్ని కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తే ఇది టీటా అనుకుంటే ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, F cos θ అవుతుంది. ఇది F sin θ. సేమ్ ఈ ఫోర్స్ ఇది కూడా ప్లేన్లో ఉంది కాబట్టి దీన్ని కూడా డివైడ్ చేయి. ఈ కాంపోనెంట్ F cos θ, ఈ కాంపోనెంట్ F sin θ అవుతుంది. సో నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది ఇప్పుడు దాని మీద, ఈ పార్టికల్ మీద యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది, ఎంత అవుతుందమ్మా నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది పార్టికల్ మీద? అంతసేపు ఆలోచించడానికి ఏం లేదు ఇందులో. √2F నుంచి వచ్చింది మీకు, అది ఎట్లా తీసుకొచ్చారు అసలు? అది మీకు ఎన్ని ఫోర్సెస్ కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఇది ప్లేన్లో ఉంది కాబట్టి రెండు ఫోర్సెస్ని కాంపోనెంట్స్లో డివైడ్ చేసా. ఈ కాంపోనెంట్స్లో డివైడ్ చేసిన తర్వాత ఇది లేనంటే ఇది అంటే F cos θ ఉంది, F sin θ, F cos θ. ఇది ఈ డైరెక్షన్లో ఉందంటే ఇది ఈ డైరెక్షన్లోనే ఉండేది. అదేవిధంగా ఇది డైరెక్షన్లో ఉంటే ఇది కిందకి, ఇదేమో ఇటు పక్క. సో ఇప్పుడు చెప్పండి నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది దాని మీద? కానీ 2F sin θ అనేగా. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వలే కదమ్మా ఉండేది. F అనేది రెండింటి ఈక్వల్ అంటే F cos θ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో రెండు ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది?
0 అవుతుంది. నెట్ ఫోర్స్ 0 అంటే నెట్ ఫోర్స్ అంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ 0. అంటే రిమైనింగ్ ఏముంది, ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తావు 2F sin θ, వేర్ F అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఫోర్సేగా F అంటే. F అంటే ఎన్ని రాయొచ్చు, G ఇంటూ సో 2 GM² బై ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత, అదే సైన్ టీటా ఎంత అవుతుంది, సైన్ టీటా అంటే ఇది టీటా కాబట్టి ఇక్కడ టీటా తీసుకోవచ్చు కదా. సో సైన్ టీటా అంటే ఎంత, ఆపోజిట్ సైడ్ అంటే L బై హైపాటనస్ ఎంత, ఇందులో సబ్స్టిట్యూట్ చేయి 2 ఇంటూ GM² బై 2L² సైన్ L బై √2L ఎంత వస్తుందమ్మా, GM² బై √2L². అదరా చూడండి నెక్స్ట్ ద హైట్ ఎట్ విచ్, అదరా చూడండి నెక్స్ట్ సమ్ చూడండి, ద హైట్ ఎట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్, డెప్త్, లాటిట్యూడ్ ఫార్ములాస్ గుర్తుండాలి. హైట్ ఎట్ విచ్ ద వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ బికమ్స్ 50% దట్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఏ ఫార్ములా తీసుకుంటా, నీ రెండు ఫార్ములాస్ ఉన్నాయి. GH ఈక్వల్ టు ఏ హైట్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎర్త్ మీద ఉన్నదానికన్నా ఆఫ్ అవుతుంది అన్నాడు, 50% అవుతుంది అన్నాడు, బికమ్స్ 50%. ఎర్త్ సర్ఫేస్ మీద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత, జీ అంటే జీతో డినోట్ చేస్తావు కదా, నువ్వు హైట్కి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజెస్. 50% డిక్రీజ్ అయిందంటే నువ్వు ఎక్కువ హైట్ వెళ్ళినట్ట, జనరల్ తక్కువ హైట్ వెళ్ళినట్ట. 50% తగ్గిపోయిందంటే, సగం తగ్గిపోయిందంటే కంపారబుల్ హైట్, మ్యాక్సిమం హైట్ అది తన మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్కి ఏ ఫార్ములా యూస్ చేస్తాం, వేరియేషన్ ఆఫ్ జీలో రెండు ఫార్ములాస్లో ఏ ఫార్ములా యూస్ చేస్తాం, ఫస్ట్ ఫార్ములానా సెకండ్ ఫార్ములానా, ఫస్ట్ ఫార్ములా యూస్ చేయాలంటే ఫస్ట్ ఫార్ములానే యూస్ చేస్తాం. కొంచెం ఎక్కువ 50% తగ్గింది అంటే నువ్వు ఎక్కువ హైట్కి వెళ్ళి ఉంటావు కాబట్టి GH ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, G ఇంటూ హోల్². GH వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎంత అయిందంట, G/2 అయింది అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఇచ్చి ద హైట్ కనుక్కోమన్నాడు. H వాల్యూ కనుక్కోండి, ఎంత వస్తుంది, R+H/R ఈక్వల్ టు √2 కదా, తన 1+H/R ఈక్వల్ టు √2 లేదా H/R ఈక్వల్ టు √2 - 1. √2 వాల్యూ ఎంత, 0.414. H ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6400 కిలోమీటర్స్. ఇక ఆన్సర్ ఎందులో ఇచ్చాడు, కిలోమీటర్స్లోనే ఇచ్చింది ఆన్సర్, కిలోమీటర్స్లో కనుక్కోండి. 6400 ఇంటూ 0.414 మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంతే. నెక్స్ట్ సమ్ చూడండి 15th. ద రేడియస్ అండ్ డెన్సిటీ ఆఫ్ 2 ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఆర్ R1 R2 ρ1 ρ2. దెన్ రేషియో ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీస్. ఫార్ములా అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి GM/R². వాడు రేడియస్ డెన్సిటీలో అడిగాడు, ఈ ఫార్ములా కూడా గుర్తుండాలి. మాస్ని ఏమని రాస్తా, వాల్యూమ్ని అంటే G ప్రపోర్షనల్ టు R రోనేగా, అంటే R² ఉంది ఇక్కడ కాబట్టి R ఇంటూ దాని G ప్రపోర్షనల్ టు R ఒకటేగా అంతలేండి. సో G1/G2 ఇది రేషియో. అదరాచు నెక్స్ట్, ఏ మ్యాన్ వెయిస్ W ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. వెయిట్ అంటే గ్రావిటేషన్ ఫోర్సే కదా, వెయిట్ ఈక్వల్ టు గ్రావిటేషన్ ఫోర్స్ mg ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఈజ్ వెయిట్ ఎట్ హైట్ R ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి హైట్కి వెళ్ళావు, ఎంత హైట్కి వెళ్ళావు, H ఈక్వల్ టు ఎంత హైట్కి వెళ్ళావు, R అనే హైట్కి వెళ్ళావు. వెయిట్ ఎంత అవుతుంది అన్నాడు, పెరిగిద్దా తగ్గిద్దా, హైట్కి వెళ్ళే కొద్ది G వాల్యూ ఏమవుతుంది,
డిక్రీజ్ చేసి ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే GH ఈక్వల్ టు ఫార్ములా ఏంటి R/R+H². H ప్లేస్లో R సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అంటే G/4. వెయిట్ అన్నాడు కాబట్టి వెయిట్ ఎట్ హైట్ ఎంత అంటే mgh. mg/4 mg అంటే వెయిట్ అన్నావు కదా W/4. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ 17th ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద లాటిట్యూడ్ 45 degrees. చూడండి ఇది కూడా డైరెక్ట్ ఫార్ములాస్ మీద లైన్స్లో ఇచ్చాడు. సేమ్ ఇట్లాగే యాంగిల్ ఇచ్చి లాటిట్యూడ్ యాంగిల్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా ఏంటి G5 ఈక్వల్ టు G మైనస్ R⍵² cos² phi. సో ఏం కనుక్కోమన్నాడు యాంగులర్ వెలాసిటీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఒమేగా కనుక్కోమన్నాడు. సో G5 చేయండి becomes 0 అన్నాడు కదా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ లాటిట్యూడ్ యాంగిల్ 45 degrees ఆన్ ద ఎర్త్ బికమ్స్ 0. 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తే G5 ఎంత వచ్చింది నీకు 0 వచ్చింది. 0 ఈక్వల్ టు G మైనస్ R⍵² cos² 45. G ఈక్వల్ టు R⍵² నుంచి ω² ఎంత అవుతుంది ఒమేగా ఈక్వల్ టు √2G/R. చూడండి 18 చూడండి 18th యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్. గ్రావిటీ ఆన్ మూన్ ఈస్ 1/6 ఆఫ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ఎర్త్. అంతేగా ఇట్లా రాసుకోవచ్చు కదా GM ఈక్వల్ టు GE/6. ద రేషియో ఆఫ్ డెన్సిటీస్ ఆఫ్ ఎర్త్ అండ్ మూన్ ఇంత 5/3. దెన్ రేడియస్ కనుక్కోమన్నాడు దెన్ రేడియస్ ఆఫ్ ద మూన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్. రేడియస్ ఆఫ్ ది మూన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ ఏ ఫార్ములా రాస్తారు ఇక్కడ జీకి ఫార్ములా ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇందా రాస్తారు G ఈక్వల్ టు ఎన్ని రాస్తారు G ప్రపోర్షనల్ టు R అని రాయచ్చు కదా G ప్రపోర్షనల్ టు R అంటే G moon/G earth ఈక్వల్ టు R moon/R earth. డెన్సిటీ ఆఫ్ మూన్/డెన్సిటీ ఆఫ్ ఎర్త్. చేంజ్ సబ్స్టిట్యూషన్ GM/GE ఎంత వస్తుంది 1/6 ఈజ్ ఈక్వల్ టు RM/RE. ρm/ρe ఎంత అవుతుంది 3/5 అంటే రేడియస్ ఆఫ్ ది మూన్ బై రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 5/18. అంతేనా సో రేడియస్ ఆఫ్ ది మూన్ ఈజ్ ఈక్వల్ టు 5/18 ఇంటూ RE అవుతుంది. చూడండి